అన్ని నామములకు పైన కలదు ఉన్నతంబగు యేసుని నామం. అన్ని నామములకు పైన గలదు ఉన్నతంబగు యేసుని నామం. యేసు నామములో శక్తి గలదు, యేసు నామములో శక్తి గలదు, దోషులకు శాశ్వత ముక్తి గలదు, దోషులకు శాశ్వత ముక్తి గలదు. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, ఆ లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, ఆ లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, ఆ లేదు పాప విమోచన. వినరా సోదరులారా, ఈ పాట యొక్క భావం ఏంటంటే, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ ఏ నామములో కూడా, పైనున్న ఆకాశంకి పైన కావచ్చు కింద కావచ్చు, కానీ ఏ నామంలో కూడా మనిషికి పాప క్షమాపణ అనేది మాత్రం లేదు. పాప క్షమాపణ ఇచ్చే నామం ఏదైనా ఉంది అంటే అది యేసయ్య నామం మాత్రమే. ఎందుకంటే సమస్త మానవాళి కొరకు, నీ కొరకు, నా కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు తన అమూల్యమైన శ్రేష్టమైన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. వేదాలు, సమస్త గ్రంథాలు, బైబిల్ చెప్పిన రీతిగా రక్తం చిందింపకుండా పాప క్షమాపణ లేదు అని చెప్పిన గ్రంథాలను బట్టి, వాక్యాలను బట్టి, లేఖనాలను బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు అందరి కొరకు తన ప్రాణమును రక్తమును దారబోశాడు. కాబట్టి యేసు నామములో మాత్రమే మీకు పాప క్షమాపణ కలదని ఇందు మూలంగా యేసు నామమును బట్టి మీకు తెలియజేయుచున్నాం. మీరు కూడా ఈ పాట నేర్చుకోండి, చాలా బాగుంటుంది. సువార్త పాట.